మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ వాళ్ళ ధర్నాలు చేయడానికి కారణాలు ఏంటో మనం ఇప్పుడు వారిని అడిగి తెలుసుకోపోతున్నాము. రండి. నమస్తే సార్, మీ పేరేంటి? ఎందుకు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ వద్ద వచ్చి? ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నా పేరు మురళీ మోహన్ రాజు మేడం. ఈ అన్నమయ్య జిల్లాలో మేము రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట అన్ని మండల విద్యాశాఖలో పనిచేస్తున్న అన్ని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు మా ఆకలి బాధలను కనీసం ఇక్కడైనా చెప్పుకునేదానికి గౌరవ కలెక్టర్ గారికి మా వినతి పత్రం ద్వారా విన్నవించుకునేదానికి గతంలో మాకు అప్పుడు టీడీపీ ప్రభుత్వం లేదు, అప్పుడు ప్రతిపక్షంలో ఉండింది. గౌరవనీయులు ప్రస్తుత విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ సార్ గారు మాకు అప్పుడు హామీ ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చినాక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి మేము రెగ్యులర్ చేస్తామని. రెగ్యులర్ చేయలేని పక్షంలో మినిమం హెచ్ఆర్ పాలసీ మీకు అందరికీ కేటాయిస్తాము. మీకు ఖచ్చితంగా కూడా ఈ అన్ని ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వం తలపెట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం ఒక సమగ్ర శిక్ష ఉద్యోగి ద్వారానే ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్క కార్యక్రమము జయప్రదం చేస్తూ ఉంది. దానికి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ కోఆర్డినేటర్లు కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు, మెసెంజర్లు కావచ్చు, సిఆర్ఎంటీలు కావచ్చు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమము మా ద్వారానే జరుగుతూ ఉంది. కాబట్టి మేము ఈరోజు మా కనీస వేతనం మేము ఈరోజు ధర్నాకి ఎందుకు వచ్చామంటే మా సమానమైన హక్కుల కోసం ఈరోజు పోరాట దీక్ష చేస్తున్నాం. మేము ఈ పోరాట దీక్షకు కనీసం ఒక చంటి పిల్లలు కూడా ఎక్కడి నుంచో అన్నమయ్య జిల్లా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేడం. మాకు సమానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకారము మాకు ఒక హెచ్ఆర్ పాలసీ కేటాయించవలసిందిగా, హెచ్ఆర్ పాలసీ ఇవ్వని పక్షంలో ఒక ఎంటీఎస్ సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం మేడం. గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి కానీ మేము చాలాసార్లు అనేక వినతి పత్రాలు ఇచ్చాం మేడం. గౌరవ కలెక్టర్ గారికి అందజేశాము, డిఓ గారికి కూడా అందజేసి ఈరోజు మా సమస్యల కోసం మేము ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం మేడం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మేడం. మా ప్రధానమైన డిమాండ్స్ మాకు హెచ్ఆర్ పాలసీ, మా సంస్థలో 60 సంవత్సరాలు ఉండే వాళ్ళని 62 సంవత్సరాలకు 2 ఏళ్ళు పొడిగించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని అభ్యర్థన చేస్తున్నాం మేడం. మీరు వెళ్ళి కలెక్టర్ గారిని కలిసారా? కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు మీకు? కలెక్టర్ గారిని మేము గతంలో కూడా చాలా సార్లు మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాము. మేము మీ సమస్యలను గౌరవ ప్రభుత్వం గారి దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని వాళ్ళు కూడా గతంలో హామీ ఇచ్చారు మేడం. ఇది ఒక్కరోజు చేస్తున్న దీక్ష కాదు మేడం. గతంలో కూడా మేము 21 రోజులు దీక్ష ఇదే కార్యాలయం దగ్గర 21 రోజులు దీక్ష చేసి మా బాధలు మేము చాలాసార్లు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాము. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది. అప్పుడు మాకు కొన్ని మినిట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం అనేది, ఆ మినిట్స్ అనేది వైసీపీ ప్రభుత్వం లేదు. కాబట్టి ప్రజెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు అందరికీ రెగ్యులర్ చేస్తాము, ఖచ్చితంగా హెచ్ఆర్ పాలసీ కేటాయిస్తామని చెప్పి గౌరవనీయులు మన విద్యాశాఖ మంత్రివర్యులు మన లోకేష్ సార్ గారు మాకు హామీ ఇచ్చారు మేడం. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమం మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా రోడ్డు మీదకి వచ్చాం మేడం. కనీసం ఒక ఎంప్లాయీ చనిపోతే ఎక్స్గ్రేషియా లేదు మేడం మాకు. కనీసం ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చామంటే ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో కారుణ్య నియామకాలు లేవు మేడం. కనీసం ఒక సిఆర్ఎంటీ చనిపోతే మేడం సిఆర్ఎంటీ చనిపోతే వాళ్ళ భార్యకు కూడా ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ప్రభుత్వం ఇంత దౌర్భాగ్యంలో ఉంది మేడం. మీ పేరు ఏంటి? ధర్నాలు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు చంద్రకళ, సిఆర్ఎంటీ కలకడ మండలం నుంచి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఇక్కడ ధర్నా చేయడానికి ముఖ్య కారణం వచ్చి మేము ఎస్ఎస్ఏలో
ఇక్కడ జాయిన్ అయ్యాము. గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వింగ్లోనూ ఒకరు జాయిన్ అయి ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా చాలని జీతాలతో ప్రభుత్వం మాకు కల్పించేటటువంటి అవకాశాలు కాదు, జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది నెల నెల జీతం ఇవ్వడానికి, కానీ జీతం పెంపులో మాత్రం ఖర్చులు పెరిగాయి. ఇది పని భారం ఎక్కువైందే కానీ మాకు కావాల్సినటువంటి అమౌంట్ని వాళ్ళు పెంచడం. మీ ప్రాబ్లం ఏంటి? నీ పేరేంటి? నమస్తే మేడం. ఎప్పటి నుంచి మీరు ఇలా జాబ్ చేస్తున్నారు? ఎందుకు మీకు జాబులు రావడం లేదు? దానికి కారణాలు ఏంటి? మేడం నా పేరు షబీరున్. నేను పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేస్తున్నాను. గత 12 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నాము. కానీ మాకు చాలని జీతాలతోనే వర్క్ చేస్తున్నాము. ఎటువంటి సౌకర్యాలు రెగ్యులర్ టీచర్స్కి ఉండే విధంగా దాంట్లో మాకు కొంచెం కూడా ఎటువంటివి ఏముండవు, ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. ఎంతసేపటికి మన లీవ్స్ కానీ తక్కువే ఉంటాయి. అదేవిధంగా శాలరీ కూడా అంతంత మాత్రమే వస్తుంది. దాంతోనే కుటుంబాన్ని నెట్టుకొని రావాలా, కుటుంబాన్ని చూసుకోవాలా. అందుకని మా ఆకలి బాధను వచ్చి రోడ్డు మీద తెలుపుకుంటున్నాం గవర్నమెంట్ని. గవర్నమెంట్ దయ తెలిసి మాకు రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, ఏంటి మేడం ప్రాబ్లం? చంటి బిడ్డని తీసుకొని వచ్చారు ఏంటి? మేము 15 సంవత్సరాలుగా ఈ సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాం మేడం. అయితే మాకు ఉండేదే చాలని జీవితాలు. అవి ఎప్పుడో వస్తాయి, 6 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో, టైమింగ్స్ అనేది లేదు. అందులో మాకేంటంటే ఏ ప్రభుత్వం తలపెట్టే ఏ ఒక్కటి కూడా బెనిఫిట్స్ మాకు రావు. మేము ఓన్లీ జీతాల మీదనే ఆధారపడి ఉంటున్నాం. కాబట్టి మా కుటుంబాలలో మాకు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు మేము ప్రభుత్వాన్నే కదా మేము ఆశ్రయించాలి, వాళ్లే కదా మాకు సహాయం చేయాలి. కాబట్టి ఇప్పుడు కారుణ్య నియామకాలు అనేది సార్ అంత బాధపడుతున్నారు కాబట్టి అవి వాళ్ళ కుటుంబాలు ప్రాక్టికల్గా వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు పడే వేదన ఇది మీడియా ద్వారా అన్న గవర్నమెంట్కి తెలుసుకొని ఈ సమగ్ర శిక్షలో పనిచేసే వాళ్ళు ఇంత కష్టపడతా అండి కూడా వీళ్ళు ఇంత వేదన పడుతున్నారా, ఇంత బాధపడుతున్నారా, మేము ఏం సహాయం చేయగలమో, వీళ్ళకి ఎంత చదువు లేనివాళ్ళు అర్హత లేనివాళ్ళు అంటూ ఎవరు లేరు. అందరూ అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, సర్వీస్ ఉన్నవాళ్ళు అందరూ ఉన్నవాళ్ళే. అన్నీ ఉండి కూడా చాలని జీవితాలతో అసలు ఎందుకు ఇప్పుడు బడి బయట ఎవరు ఉండకూడదు అంటారు మేడం. బడి బయట ఉండకూడదు అంటే చదువుకొని ఏజ్ అయిపోయిన వాళ్ళకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు రాకపోయా, ఉన్న ఏదో చాలని ఉద్యోగం చేస్తా అంటే దానికి జీతం సరిగ్గా రాకపోయా, ఇంక కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలి? ఇంకోటి ఏమంటే ఇప్పుడు యాడ చూసినా సైబర్ నేరగాళ్ళు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయంటే వాళ్ళు చదువుకొని ఏ ఉద్యోగం లేక, ఏ పనిబాట లేక, వాళ్ళ ఖర్చులకు వాళ్ళు తినడానికి లేకనే కదా ఇవన్నీ పాల్పడుతున్నారని నా మనసుకు అనిపించింది. కాబట్టి ఉన్న కష్టపడి ఇన్ని సంవత్సరాలుగా నెట్టుకొచ్చాము. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూరగాయలు, సరుకులు ప్రతిదీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కుటుంబ పరిస్థితుల్లో, ఆరోగ్య పరిస్థితుల్లో పిల్లలు అన్నీ కష్టం అవుతున్నాయి. కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మా ఆకలి బాబోదని తీర్చండి బాబు, మీరు ఇంకా హామీలు ఇచ్చారు కదా, మీరు మాకు ఎలాగైనా మీరే హామీ ఇచ్చినారు కాబట్టి మాకు నెరవేర్చండి అని మళ్ళీ మీరు మర్చిపోయారేమో అని మేము మళ్ళీ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంకోటి ఏమనంటే మేడం, ప్రతి ఒక్కరూ చెప్పుకోలేని బాధతో కుమిలిపోతున్నారే తప్ప సంతోషంగాను మా ఆనందంగాను ఎవ్వరు ఉద్యోగాలు చేయడం లేదు. ఎందుకనంటే ఎంత చాలని ఉద్యోగంతో ఎంత చులకనగానో, ఎంత బాధతోనో, వేదనతోనూ భరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఉద్యోగం మానేసి వేరే ఇంకేం చేయలేరు. ఇప్పుడు డిఎస్సిలో మాకు వెయిటేజ్ ఇవ్వాలని, మమ్మల్ని కలపమని, ఇప్పుడు ఖాళీ పోస్టులు ఉన్న చోటే కదా మాకు ఇచ్చారు. ఆ చోట్ల మమ్మల్ని ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని అక్కడ రెగ్యులర్ చేయొచ్చు కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వము లేని ముందు అప్పుడు ఏమన్నారు, 2017 విజయవాడలో మేము ధర్నా చేశాము. అక్కడ చేస్తే అక్కడ ఏమన్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి అనేది అదొక సంస్థ, మాకు సంబంధం లేదు అన్నారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా, ఇప్పుడు మీరు ముగ్గురు కలుసుకుంటే మా జీవితాలు ఒక్క గంటే బాగుపడాలంటే ఇన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చి ఇలా ఏడవాళ్ళ బాధపడాలనేది లేకుండా బాగుపడాలంటే ఒక గంటే. కాబట్టి దయతలచి అందరినీ గవర్నమెంట్ని వేడుకునేది ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఉన్న మా బాధలు తీరడం లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ ఒకటిగా ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో చేయకపోతే ఇంక జీవితంలో మా బతుకులు మారవు. అది మేడం నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ మేడం.